చంద్రబాబు నాయుడు గారి గెలుపుతోనే అమరావతిలో సంబరాలు మొదలైపోయినాయి. అమరావతి రైతులు కానీ లేదంటే అమరావతి ప్రాంతం ఒక సిఆర్డిఏ పరిధిని ఎక్కడి వరకు ఉందో ఆ ప్రాంతం అంతా భూముల ధరలు పెరుగుతాయనో, ఇంకా రాజధాని ఇక తిరుగులేదనో రకరకాల ఆ తరహాలోనే ఏర్పాట్లు కూడా మొదలైపోయినాయి. ఆయన పూర్తిగా ఛార్జ్ తీసుకోకముందే రాతపూర్వక ఆదేశాలు ఇవ్వకపోయినా మౌఖిక ఆదేశాలతోనే పనులు అన్నీ మొదలైపోయి ఇప్పుడు అమరావతి మొత్తం దగదగ మెరిసిపోతుందంటూ పత్రికల్లో వస్తున్న కథనాలు చూసినా ఆ ప్రాంతం చూసినా అర్థమైపోతుంది. మరి విశాఖ ఋషికొండ పరిస్థితి ఏంటి? ఋషికొండ మీద కట్టిన భవనాల పరిస్థితి ఏంటి? సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ కంటిన్యూ చేస్తూ రాజధాని అమరావతి పనులు పూర్తి చేయడం ఈ టర్మ్లోనే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలోనే మరొకసారి దాన్ని పూర్తి చేయగలుగుతారా? ఇప్పుడు అదే ఆయన ముందున్న అతిపెద్ద సవాలా. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు అమరావతి వైపు బాబు అడుగులు ఇదైతే ఫిక్స్. ఇంకా ఆయన విశాఖ చేస్తాను, కర్నూలు చేస్తాను అని అనరు. కానీ ఇమీడియట్గా అది చేయడం ఒక ఏడాదిలోనో 2 ఏళ్లలోనో అనేది అంత ఫాస్ట్గా అయిపోయే పనేనా? రాజధాని అనే అమరావతి అన్నది ఫిక్స్ చేసేసారు. అది ఫిక్స్. ఈయన వచ్చారు కాబట్టి ఇంకా అది ఫిక్స్. ఒక్కసారి ఎవరు మార్చలేరు ఇక భవిష్యత్తు. ఎందుకంటే ఇంతకాలం జగన్కు ఒక చేతిలో వెపన్ ఉంది. ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంది. గతంలో రాజధానిగా అమరావతిని పెడతామని తీర్మానం చేసినటువంటి మనము అది ఫైనల్ చేస్తూ హైదరాబాద్ రాజధానిని వదిలేసుకోలేదు. మనం హైదరాబాద్ రాజధాని వదిలేసుకోపోవడం వల్ల ఇంతకాలం కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న పాయింటే ఉంది. బేసిక్ ఆంధ్రాకి రాజధాని టు బి క్యాపిటల్ గానే ఉంది. ఇప్పుడు ఓపెన్ క్యాపిటల్ అమరావతి. రాజ్యాంగం ప్రకారం రాజధాని అనే పదం ఉండరు రాష్ట్రాలకి. అందుకని ఇక్కడ మామూలుగా ఏ నోటిఫికేషన్ వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ మేజర్ డౌట్ ఏంటంటే ఈయన టైంలోనే అమరావతి అనేది ఏర్పాటు చేసింది ఈయన, అమరావతి రాజధాని అన్నది ఈయన చూసుకుని ఈనాడు లాంటి పత్రికలు పేర్లు కూడా మార్చేసుకున్నాయి. కానీ మొదటి నుంచి లాస్ట్ టైం కూడా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు రీచ్ చేసిన పాయింట్ నోటిఫై కాలేదు అనేది. ఇప్పుడు అసలు ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ నోటిఫై చేస్తారా? ఒక తీర్మానం అన్ని ఇక్కడ ఉభయ సభల్లో చేసి మళ్ళీ కేంద్రానికి పంపిస్తారా? రేపు ఫస్ట్ జరిగే అసెంబ్లీలో ప్రాసెస్ ఏంటి? ముందు ఇప్పుడు ఒక ఇది తీసుకుంటారు, అంటే బౌండరీస్ ప్రిపేర్ చేయాలి మళ్ళీనా? అంతే కదా. ఆల్రెడీ సిఆర్డిఏ పరిధి ఒక పెద్ద బౌండరీ కదా. సిఆర్డిఏ అనేటువంటిది క్యాపిటల్ కాదు, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. అవును. ఇప్పుడు హైదరాబాద్ వేరు, జిహెచ్ఎంసి వేరు, హెచ్ఎండిఏ వేరు. హెచ్ఎండిఏ ఈజ్ అథారిటీ. అది రియల్ ఎస్టేట్ వెంచర్లకి డెవలప్మెంట్ కోసం పనికొచ్చేది. అంతేగాని అది క్యాపిటల్ కాదు. క్యాపిటల్ ఏది హైదరాబాద్ పరిధి, పరిధి. ఇది కూడా అంతే సిఆర్డిఏ అనేది. ఇప్పుడు ఆ సిఆర్డిఏనే అమరావతిగా చేస్తారా, లేదా ఆ 29 గ్రామాలనే అమరావతిగా ప్రకటిస్తారా చూడాలి. అది నోటిఫికేషన్ మీద ఆధారపడి. అంటే మళ్ళీ కథ మొదటగా మళ్ళీ బౌండరీస్ చేయడం ఇవన్నీ అంటే మళ్ళీ రాజధాని బౌండరీస్ లేకుండా ఎట్లా రాజధాని ఉంటుంది అంటే ఇంతకుముందు వేయలేదా? నేను అడిగేది 2014 బౌండరీస్ వేసి ఆ నిర్మాణాలు ఆ సెక్రటేరియట్ ఇవన్నీ కట్టలేదా? అప్పుడు ఎలా కట్టారు ఇవన్నీ? సెక్రటేరియట్ ఎక్కడ అంటున్నాం మనం? ఓ ఊరి పేరు చెప్తున్నాం, అసెంబ్లీ ఒక ఊరి పేరు చెప్తున్నాం, హైకోర్టు ఒక ఊరి పేరు చెప్తున్నాం కదా. అవును. మరి అక్కడే అర్థం అవట్లే. ఇప్పుడు హైదరాబాద్ ఊర్ల పరంగా చూసుకుంటే తుళ్ళూరు రాజధాని అనేది కొంతమంది చెప్పేది, ఎందుకంటే తుళ్ళూరు అనే గ్రామ పరిధిలో ఉంది కాబట్టి. అలాగే ఏదో ఉద్దండరాయపాలెం ఇవన్నీ అక్కడక్కడ కోట్లు. ఇప్పుడు అవన్నీ కలిపే కదా నేను అనేది, అవన్నీ కలిపితేనే కదా అమరావతి. ఇంకా దాన్ని ఎలా చూస్తాం అంటున్నాను. ఇప్పుడు అమరావతి అనలేదు కదా దాన్ని, టోటల్ అమరావతి అన్నారు. బెజవాడ, గుంటూరు ఈ ప్రాంతాలంతా కలిపి. ఇప్పుడు బెజవాడ సిటీ ఎడిషన్ అమరావతి ఉంటుంది, గుంటూరు సిటీ ఎడిషన్ అమరావతి ఉంటుంది. అవును. గుంటూరు రూరల్, గుంటూరు అర్బన్లు కూడా, కృష్ణా అర్బన్ కూడా అమరావతి అనే ఉంటుంది. కానీ అవి అమరావతి కాదే. విజయవాడ కార్పొరేషన్ విజయవాడగానే ఉందిగా, గుంటూరు కార్పొరేషన్ గుంటూరుగానే ఉందిగా, మంగళగిరి మున్సిపాలిటీ మంగళగిరిగానే ఉందిగా. అవన్నీ ఎక్కడ ఉన్నాయి అసలు ప్రాక్టికల్ గా? ఒక జ్యూరిస్డిక్షన్ వస్తే ఇప్పుడు హైదరాబాద్ ఉంది, గ్రేటర్ హైదరాబాద్, అది రాజధాని. గ్రేటర్ హైదరాబాద్ లో ఇంకో మున్సిపాలిటీ ఇంకో కార్పొరేషన్ ఎక్కడ ఉంది? లేదు కదా. అవి డివిజన్ల వారీగా ఉంటాయి. ఒకప్పుడు ఎల్బీ నగర్ ఒక మున్సిపాలిటీ, లేదా ఒకప్పుడు కుకట్పల్లి ఒక మున్సిపాలిటీ. ఇవన్నీ కలిపితేనే కదా జిహెచ్ఎంసి. ఇప్పుడు అట్లాగా విజయవాడ, గుంటూరుని కలిపి అమరావతి చేస్తారా, లేదా 29 గ్రామాలే అమరావతిగా పెడతారా? ఇది తేలాలి. అప్పుడు ఏమన్నారంటే అది సీడ్ క్యాపిటల్, ఇది టోటల్ క్యాపిటల్ అన్నారు. కానీ నోటిఫైడ్ వచ్చేటప్పటికి సీడ్ క్యాపిటల్ వరకే అయింది దాంట్లో, అది టు బి క్యాపిటల్ అయింది. ఇప్పుడు ఫైనల్ చేయొచ్చు. అంటే ముందేం కావాలంటే ఒక లిస్ట్ తయారు చేసి పంపించాలి. అంటే అప్పుడు నాకు తెలియకూడదు, అప్పుడు నారాయణ గారిని చైర్మన్గా పెట్టి
దీనికి సంబంధించి అంతా ఇప్పుడు సిఆర్డిఏ లాంటిది పెట్టి అంతా ఒక స్ట్రక్చర్ రెడీ చేశారు. దాని తర్వాతే ఈ నిర్మాణాలు అయ్యి మనం వెళ్ళి ఆ రోడ్లు ఆ పక్కన బిల్డింగ్లు ఇవన్నీ అమరావతి పరిధిలో ఈ నిర్మాణాలని వాళ్ళు చెప్పుకున్నారు, కోర్టు పెట్టిన ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇదే కదా పరిధి, ఇంకెంతకు మించి దీన్ని ఎక్స్టెండ్ చేసి అవి కూడా ఏమన్నా మార్చి ఇవన్నీ చేస్తారా, దాన్నే డెవలప్ చేస్తారా అంటున్నాను. బేసిక్ గా వాళ్ళ ఫార్ములా ఏంటో తెలియాలంటున్నా నేను. అది సీడ్ క్యాపిటల్ అన్నారు, అవును, ఇది అంతా అమరావతి అంటున్నారు. ఇప్పుడు ఒక స్పష్టత రావాలి ఈ టైం. ఎందుకంటే ఒక ఊరికి పంపించేటప్పుడు ఇది క్యాపిటల్ అన్నప్పుడు ఆ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు పంచాయతీలు అన్నిటినీ క్లోజ్ చేయాలి, మెర్జ్ చేయాలి, చేసేసి అవన్నిటి కలిపి ఒకటి చేయాలి కదా. ఇప్పుడు వేటికి అయ్యే ఉన్నాయి కదా పంచాయతీలు. గత 5 ఏళ్లలో అదేం అవ్వలేదా? 2014 ఏం చేయలేదా? అప్పుడు లేదు కదా. అప్పుడు ఉన్నటువంటి ఆ 29 గ్రామాల వరకు చేశారు. 29 గ్రామాల వరకు అనుకున్నారు. మిగతా మున్సిపాలిటీలు మంగళగిరిలో కలపలేదు కదా అవి. లేదు, మంగళగిరి బెజవాడలో కలవలేదు కదా, బెజవాడ గుంటూరులో కలవలేదు కదా. ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్ సపరేట్గా ఎన్నికలు జరిగినాయి, విజయవాడ కార్పొరేషన్ సపరేట్గా ఎన్నికలు జరిగినాయి, ఎక్కడికక్కడ పంచాయతీలకు సపరేట్గా ఎన్నికలు జరిగినాయి కదా. ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కేసులు వేయడం వల్ల వాళ్ళకి ఎన్నికలు జరగాలి. ఇప్పుడు అమరావతిని విస్తరించాలా? నాకు డౌట్, గుంటూరు విజయవాడని కలిపితే అమరావతి అవుతుందా? అసలు ముందు వాళ్ళ ప్లాన్ ఏంటో మనకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం అయితే ఆ 29 గ్రామాలే అమరావతి అని. అయితే ఇప్పుడు బెజవాడ గుంటూరుని కూడా కలిపితేనే ఒక మహానగరం అవుతుంది. అవును, అది డిసైడ్ చేస్తారా? అది చేయాలంటే కార్పొరేషన్స్ ఇదంతా పెద్ద ఇష్యూ చేస్తారు. పాత ప్లాన్ ఇంతకు ముందు ఒక ప్లాన్ ఉంది కదా వీళ్ళ దగ్గర, ఏదో 40 మహానగరాలు చేస్తామని ఇలా ఒక ప్లాన్ అప్పట్లో చెప్పారు. నవనగరాలు అయ్యో, అదే కంటిన్యూ చేస్తారా, మళ్ళీ కొత్త ప్లాన్ ఏమన్నా వేస్తారు? అదే అంటుంది. అదే అయితే కనుక ఇష్యూ ఏం లేదు. ఆ 29 గ్రామాలు అప్పుడు అమరావతి అన్నది. అప్పుడు ఇవి వచ్చేటప్పటికి అమరావతి పక్కన అనుకోవాలి, గుంటూరు విజయవాడ. అదే అంటున్నా. ఏంటంటే ముందు ఒకటి ఫైనల్ చేసి పంపిస్తే కేంద్ర హోంశాఖ అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని దీనికి పంపిస్తారు, టెలికాం మన పోస్టల్ డిపార్ట్మెంట్ పిన్ కోడ్ అది ఇస్తారు. అక్కడి నుంచి జ్యూరిస్డిక్షన్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉంది, మీరు ప్రకాశం బ్యారేజీ ఎక్కితే గనక మొత్తం బ్యారేజీ విజయవాడది కాదు, అందులో దాదాపు 30-40 గేట్లు వరకు ఒకటి ఉంటుంది. గుంటూరు జిల్లా కిందకు వస్తే అటు ఇంకో దాని కిందకు వస్తుంది. అది రాసి ఉంటుంది గుంటూరు జిల్లాకి ఇంత, విజయవాడకి ఎక్కడ అన్నది. అదే సందర్భంలో అటు పక్కన వచ్చేటప్పటికి పాయకాపురం, సింగనగర్, కొందావరి కంటే లాస్ట్ మళ్ళీ నున్న వేరే పంచాయతీ, అది విజయవాడ కాదు. అలాగే ఇటు పక్కన భవానీపురం ఎండింగ్ హౌసింగ్ బోర్డు కాదు, అక్కడి నుంచి గొల్లపూడి పంచాయతీ, ఇటు పక్కన సిరీస్ కంపెనీ ఎండింగ్, ఆ తర్వాత మళ్ళీ పెనమలూరు, అవన్నీ వేరే పంచాయతీలు బేసిక్ గా, కానూరు, పెనమలూరు ఇవన్నీ. కాబట్టి ఇది ఒక జ్యూరిస్డిక్షన్. గుంటూరుకైనా అంతే కదా, జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అట్లాంటి అమరావతి జ్యూరిస్డిక్షన్ ఇప్పుడు అనౌన్స్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికన్నా. అందులో విజయవాడ, గుంటూరు ఇవన్నీ కలిపి జ్యూరిస్డిక్షన్ గా అనౌన్స్ చేస్తారా, లేదా 29 గ్రామాలే అనౌన్స్ చేస్తారా? మేబీ ఆ 29 గ్రామాలే అనౌన్స్ చేస్తారనుకుంటున్నా. ఎందుకు అంటే వాళ్ళకే బలమైన ఆకాంక్ష. అది మారుస్తానికి వాళ్ళు ఒప్పుకుంటారా? అవును, అది కదా. చంద్రబాబు గారు గెలవగానే ఇక్కడ పనులు మొదలెట్టేశారు మొత్తం అమరావతి ప్రాంతంలో, మొత్తం లైటింగ్ కానీ ఇవన్నీ. అంటే వర్క్ ఆయన ఛార్జ్ తీసుకోకపోయినా మౌఖికంగా ఆదేశాలు ఇచ్చి పనులు అయితే స్టార్ట్ చేయించేస్తారు. అంటే ఆయన ఉద్దేశం ఏమనుకోవాలి? అంటే మీకు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకోండి, నేను అనుకోను. అధికారులు బాబు గారు వచ్చారు అనగానే అధికారులు అందరూ, ఆ ప్రాంతంలో ఉన్న అధికారులకు భయం పట్టుకుంటుంది. ఎందుకు ఇంతకాలం పాత ప్రభుత్వంతో భయం ఉంది. అక్కడ ఏదైనా డెవలప్ చేస్తే వాళ్ళు ఏమన్నా మనల్ని నెగిటివ్ గా తీసుకుంటారు. అందుకని అక్కడ ముళ్ళ కంపల గురించి మాట్లాడినా, రోడ్డు లేదని మాట్లాడినా, లైట్లు పోయినాయి అని మాట్లాడినా పట్టించుకునేవాళ్ళు కాదు. కాబట్టి అప్పుడు ప్రభుత్వపు ఆలోచన అట్లుంది కాబట్టి అధికార యంత్రాంగం పనిచేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చేటికి అమరావతి ప్రయారిటీ కాబట్టి ఎవరు చెప్పారు? చంద్రబాబు గారు రివ్యూ చేశారా? తెలియదు. వెంటనే చీఫ్ సెక్రటరీ చూస్తారు బాబు గారి ఉద్దేశం ఏంటన్నది. ఫస్ట్ అది అన్ని కొట్టండి అయ్యా అంటాడు. మొత్తం ముళ్ళకంపలు కొట్టేశారు, రోడ్ల పక్కన ఉన్నటువంటి ముళ్ళకంపలు, ఆ బిల్డింగుల పక్కన ఇవన్నీ వాటర్ కి సంబంధించిన ఇవన్నీ సెట్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫస్ట్ అక్కడ మంచినీటి ఇది పెట్టాలా, పైప్ లైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకు రావాలా. అదే సందర్భంలో ఈ కేబుల్స్ ఇవన్నిటికీ కూడా అది ఓపెన్ గా కనబడకూడదని కదా, అవి అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయాలా. అట్లాగే రోడ్స్ ఇప్పుడు అక్కడతో సరిపోయి వాటిని ఇటు గుంటూరుకి, అటు మన అమరావతి రోడ్డు ఉంది కదా అటు పక్క కలపాలి. అమరావతి రోడ్డు అది ఒక రోడ్డే పెడతారా, 2 రోడ్లు పెడతారా? ఎందుకంటే ఒకటి అమరావతి మెయిన్ రోడ్డు కనబడుతుంది మీకు, గుంటూరులో అమరావతి మెయిన్ రోడ్డు అని కనబడుతుంటది బోర్డు, అమరావతి దాకా వెళ్ళేటటువంటి రోడ్డు అది.
మధ్యలో రైట్కి తిరిగితే ఇది వస్తుంది. ఈ కనెక్షన్ లేదు దానికి, చిన్న పల్లెటూళ్ళలో నుంచి వస్తుంది, సింగిల్ రోడ్లోకి వచ్చి వస్తుంది. ఇదేమో మళ్ళీ 4 లైన్ రోడ్, దాదాపు 2 లైన్ రోడ్ 3 లైన్ రోడ్ అనుకోవాలి, ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు కాబట్టి ఇది 2 లైన్ రోడ్ వేసుకోవాలి అంతే ఉంది. అది కూడా 2 లైన్ గా కూడా ఏమి చేయలే, హైవే ఒకటి. రెండోది వచ్చేటప్పటికి ఇటు లామ్ వైపు ఒకటి ఉంది, ఊళ్ళో నుంచి వెళ్తుంది, అది ఒక రోడ్ వేసుకోవచ్చు. అక్కడ డొంక ఉంది, డొంక రోడ్, అదొకటి క్లియర్ చేయాల్సి ఉంటుంది. అది చేయాలా చేయదలుచుకోలేదా లాంలోకి. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు దీని దగ్గర దాని పేరు ఏంటి, కాదు టోల్ గేట్ ఉంది కదా, టోల్ గేట్ దగ్గర అక్కడ ఇప్పుడు హైవే వేస్తున్నారు, దాన్ని ఈ దీనికి లింక్అప్ చేయటం, అవును గొల్లపూడి దాకా వెళ్తుంది మధ్యలో, దీనికి లింక్అప్ చేయడం దాని దాకా, అది హైవే కదా అది, ఆ హైవేకి మధ్యలో కనెక్ట్ చేయడం, కనెక్ట్ చేసే రోడ్ వేయటం, అప్పుడు ఇంకొక రోడ్డు అవుతుంది. ఇంకొకటి తాడేపల్లి దగ్గర ఒక రోడ్డు వేయాలి, ఎందుకంటే తాడేపల్లి దగ్గరకు వచ్చేటప్పుడు మనం రాజధాని నుండి బయటకు వస్తున్నప్పుడు ఆ సెక్రటేరియట్ ఆ రోడ్లు పెద్దగా కనబడతాయి, బయటకు వచ్చే రోడ్లు వచ్చేటప్పుడు మళ్ళీ సింగిల్ రోడ్లు కనబడతాయి, డైరెక్ట్ రూట్ వచ్చేటప్పుడు మళ్ళీ చుట్టూ తిరిగి రావడం అవుతుంది. అలా కాకుండా తాడేపల్లి దగ్గర స్ట్రైట్ రోడ్డు కనెక్ట్ చేయాలి, అక్కడ ఒకటి స్ట్రైట్ రోడ్డు చిన్నదిగానే ఉంది, అదొకటి కనెక్ట్ చేయాలి. ఇంకోటి కృష్ణవేణి మొటేల్ ఉంది కదా, మొటేల్ దగ్గర ఇప్పుడు చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళేదారి, అక్కడ చిన్న రోడ్డే ఉంది, అది అక్కడ దాన్ని రెగ్యులర్ రోడ్డు కింద వాడతారా, లేదా దాన్ని ఓన్లీ చంద్రబాబు గారి కోసం లేదా ఆ ఏరియాలో రూట్ల వరకు వదిలేస్తారా? ఇప్పుడు దాన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తారంటే చుట్టూ పొలాలన్నీ అటు ఇటు పొలాలను ఎక్స్టెండ్ చేయాలి. అప్పట్లో వాళ్ళు ఇవ్వాల, అప్పుడు వైసీపీ వాళ్ళు అడ్డుపడ్డారు, ఆ ఏరియాలో వైసీపీ వాళ్ళకు ఉందట, అందుకని వాళ్ళు ఇవ్వలేదని అది ఎక్స్టెండ్ చేయలే. ఈ ట్రిప్ ఎవరు అడ్డుపడకపోవచ్చు, రోడ్డు అప్పుడు ఎక్స్టెండ్ అయిపోయింది అనుకోండి, అదొక చిన్న హైవే లాగా మెయిన్ రోడ్ అయిపోయింది. కాబట్టి దగ్గర అంటే ఒక రాజధాని అంటే ఒక 2 రోడ్లు ఉండాలి, కనెక్టింగ్ రోడ్. కానీ ఇప్పుడు డౌట్ ఏంటంటే అప్పుడు వాళ్ళు చూపించిన సింగపూర్ తరహా గ్రాఫిక్స్ ఏదైతే ఉందో, టవర్స్, పెద్ద పెద్ద టవర్స్, ఇవన్నీ ఈ 5 ఏళ్ళలో సాధ్యం అవుద్దా? మళ్ళీ ఆ రూపురేఖలు ఏమన్నా మార్చి కొత్త డిజైన్ ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? అదే ఉంటుంది ఈ డిజైన్, దాని ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి దశల వారీగా జరగాల్సిందే, కానీ 5 ఏళ్లలో ఎక్స్పెక్ట్ చేయడం అనేది అమాయకత్వం. బేసిక్ గా ఇప్పుడు ఏంటి, ఒకటి ఈ కన్స్ట్రక్షన్ ఈయన బిగిన్ చేయించాలి, ఇమ్మీడియట్ గా బిగిన్ చేపిస్తే ఒక 3-4 టవర్స్ కట్టించొచ్చాము, ఎందుకంటే గవర్నమెంట్ టవర్స్ ఈయన చెప్పేది 50 అంతస్తుల్లో సెక్రటేరియట్, 60 అంతస్తులు ఎట్లాంటి ఆ ఫార్ములా, అది గవర్నమెంట్దే ఫార్ములా. కాబట్టి ఇప్పుడు ఎట్లాగో అమరావతికి ఈయన అప్పుడు చెప్పిన తాత్కాలిక భవనాలు అన్నారు కదా, తాత్కాలిక ఒక రకంగా తాత్కాలికం, ఇప్పుడు ఈయన వచ్చారు కాబట్టి మళ్ళీ అంటే శాశ్వత భవనాలు అయితే కావాలి, ఆ శాశ్వత భవనాలు అవుతాయి. అదే అంటున్నా, అది ఇప్పుడు కేంద్రం వీళ్ళు అడిగే ఫండింగ్ వాళ్ళు ఎంత ఇస్తారు, ఇప్పుడు 10,000 కోట్లు 15,000 కోట్లు ఇచ్చారనుకోండి, 2-3 టవర్స్ అవుతాయి, ఉట్టి దానికి అయిపోతుంది బేసిక్. మళ్ళీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ చేయాలి కదా, కాబట్టి కొంచెం టైం తీసుకుంటది. ఒక స్పష్టమైన ప్రణాళిక చంద్రబాబు గారు అనౌన్స్ చేస్తే గానీ క్లారిటీ రాదు, రాజధానికి సంబంధించి అనౌన్స్ చేయాలి. అయితే కర్నూలు, విశాఖపట్నం ఈ రెండింటి మీద కొన్ని కొత్త ఆశలు రేపింది 5 ఏళ్లలో వైసీపీ ఉన్నప్పుడు ప్రభుత్వం. ఆల్రెడీ రుషికొండ మీద కూడా భారీ భవనాలు కట్టేశారు, వీళ్ళే గొడవలు పెట్టారు. వాటి పరిస్థితి ఏంటి? వాటిని ఏమన్నా వీళ్ళు ఉపయోగించుకుంటారా, వాటిని మార్చేస్తారా? మేబీ ఇంకేదన్నా ప్రైవేట్ గవర్నమెంట్ ఆఫీసెస్ కన్వర్ట్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళే అన్నారు కదా అక్రమ నిర్మాణాలు అని. మరి అక్రమ నిర్మాణాలు ఏమైనా కూల్చేస్తారా? కూల్ చేయరు నేను అనుకోవడం, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రజావేదిక కూల్చేశారు కాబట్టి అది కూల్ చేయరు. కూల్ చేయకుండా వాటిని ప్రభుత్వ విభాగాల కిందకి మార్చుకోవడము, లేదంటే కనుక ఏ టూరిజం భవనాల కింద ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా వైజాగ్ బేస్డ్ మీద రన్ అవుతుంటాయి, వాళ్ళకి పెద్ద పెద్ద మీటింగ్ హాల్స్ అవి కావాలి, వాటికి ఇది ఇవ్వచ్చేమో, వీటిని టూరిజం వాళ్ళ కింద కట్టారు కదా, వాటిని టూరిజం కింద అమలు చేయించాము. బేసిక్ గా కూలుస్తారని నేను అనుకోను, కాకపోతే వాటికి ఫోకస్ కానివ్వకుండా చూస్తారు. అప్పుడు వీళ్ళు అక్రమ కట్టడాలను సక్రమ కట్టడాల కింద ఒప్పుకున్నట్టు అవుతుంది. ఎవరైనా చేయాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు గారి ఇల్లు ఇవన్నీ అక్రమం కూలుస్తా ఉన్నారు, ఏమైనా కూల్చారా? ప్రజావేదిక ఒకటే కదా కూల్చగలిగి, మిగతా ఏం చేయగలిగారని రూల్ ప్రకారం అది నడిచిపోతానే ఉన్నాయి. అంటే ఆయన స్టే తెచ్చుకున్నట్టు కట్టున్నారు కదా అదే అనేది ఆయన. ఇప్పుడు అక్కడ అది గవర్నమెంట్, ఎవరు స్టే కూడా ఇవ్వక్కర్లేదు కదా, అదే గవర్నమెంట్. కాబట్టి కర్నూలు అసలు ఆకాంక్ష ఏమైనట్టు ఇంకా అప్పుడు చూడాలి. ఇప్పుడు ఈయన మరి ఏమన్నా ఏ కోర్టు బెంచ్ పెడతారు, అందరినీ నేను చూసుకుంటానని చెప్తున్నారు, కాకపోతే అక్కడ వాళ్ళకే లేదు కదా ఫీలింగు. అదేలేండి, జగన్కే అక్కడ ఇస్తానన్న దాన్ని అక్కడ వాళ్ళే తెప్పుకొట్టారు, కాబట్టి ప్రత్యేకించి ఇంకా ఫీల్ అవ్వాల్సిన పనే ఉంది.
విశాఖపట్నంలో కూడా తిప్పికొట్టారు జగన్ వైసీపీని. ఉమ్, కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదనే కదా. ఉమ్, కాబట్టి అక్కడ ఏదైనా వచ్చి ఏ ఒకటి చిన్న చేతగా చేశారనుకోండి, ఉమ్, అది చూసారు మేము మీదేం వదిలిపెట్టలేదు, జగన్ ఏం చేయకుండా వదిలిపెట్టాడు అని చెప్తారు రేపు పొద్దున. ఉమ్. గుంటూరు విజయవాడకు మాత్రమే అభివృద్ధి వికేంద్రీకరణ అనేది పరిమితం అవుతుందా? అది ఆయన ప్లానింగ్ని బట్టి చూడాలి. ఇప్పుడే శుభం పలకరా పెళ్లి కూడా కంటే అప్పుడే ఎందుకు డైలాగ్? అంటే ఆ రెండు క్లోజ్ చేస్తే వాటి కూడా అవి పట్టించుకోవాలి. అయితే లెక్కలోకి రావు. అది ఆయన చేయలేకపోయాడు కదా. అదేలేండి. ఆయన చేసుంటే అదిగో చేస్తా ఆగిపోయింది అనుకోవచ్చు. ఉమ్, అమరావతికి చేయడం బిగిన్ చేసి ఆగిపోయింది. ఉమ్. అక్కడ చేసింది ఏం లేదు కదా. అంటే ఆయన మళ్ళీ వచ్చింటే చేస్తుండే అదే ఈయన కూడా వచ్చి ఉంటే అప్పుడే చేస్తాడనేవాడు కదా. అదే. అది కాదు కదా లెక్క. ఉమ్, పబ్లిక్ ఆకాంక్ష ప్రభుత్వ పాలసీ. ఉమ్, ప్రభుత్వం అయితే టోటల్గా రాజధాని కింద ఈ ప్రాంతాన్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది. అవును. అక్కడ ఇండస్ట్రీస్ వైపుకి వెళ్తుంది. ఉమ్, మేబీ నేను అనుకోవడం అయితే ఫ్యూచర్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ ఏమైనా పెట్టిస్తారనుకుంటున్నాను. వాళ్ళ ఆకాంక్ష అలా తీరుస్తారు. రైట్, చూద్దాం. మొత్తానికి అమరావతి రాజధాని పనులు అయితే మొదలైపోయినాయి ఒక రకంగా. అవి కంప్లీట్గా అతి త్వరలోనే పూర్తిగా రాజధాని పూర్తి చేసే ఆలోచన ఉందా చంద్రబాబు నాయుడు గారు? రేపు దానికి సంబంధించి ఒక కీలక ప్రకటన ఏమన్నా చేస్తారా ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత? వేచి చూద్దాం.